అందరికీ నమస్తే అండి. తిరుమల అప్డేట్స్. మనకు వచ్చేసి 4వ తేదీ రథసప్తమి ఉంది. మినీ బ్రహ్మోత్సవం అని చెప్పుకుంటారు. రథసప్తమి రోజు మనకు ఏమేమి సేవలు ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. మనకు ఫస్ట్ వచ్చేసి సూర్యప్రభ వాహనం ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చిన్న శేష వాహనం ఉంది. నెక్స్ట్ థర్డ్ గరుడ వాహనము. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి హనుమంత వాహనము. నెక్స్ట్ 5వది వచ్చేసి చక్రస్థానము. 6 వచ్చేసి సర్వభూపాల వాహనము. నెక్స్ట్ 7 వచ్చేసి కల్పవృక్ష వాహనము. 8 వచ్చేసి చంద్రప్రభ వాహనం అనమాట. ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనమాట. ఆ రోజు ఒక్కరోజు మినీ బ్రహ్మోత్సవం జరుగుతుంది 4వ తేదీ రథసప్తమి రోజు. అలాగే మనకు వచ్చేసి మధ్యలో 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ టోకన్స్ అయితే ఏమి ఇవ్వరు, సర్వదర్శనం అయితే ఏమి ఉండదన్నమాట. నెక్స్ట్ టికెట్లు అయితే ఎక్కడ ఇవ్వరు, కింద ముందుగానే అప్డేట్ చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్, ఎన్ఆర్ఐలు, ఇంకోటి విఐపి లెటర్లు, చిన్నపిల్లలు మొత్తము అలాంటి వాళ్ళకు ఎటువంటి అయితే ఏమి ఉండవు అనమాట. అలాంటి సేవలన్నీ దర్శనాలన్నీ అప్డేట్స్ క్లోజ్ చేసేసారు. చూసుకోండి. ఈ 3 రోజులు కొంచెం మీరు ఏమన్నా ప్లాన్ ఉంటే చేంజ్ చేసేసుకోండి. ముందుగానే చెప్తున్నా. మళ్ళీ అప్డేట్స్ మళ్ళీ ఇస్తాను ఒకసారి. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అందులో మన తిరుపతిలో మన ట్రావెల్స్ ఉంది, కొంచెం వచ్చినప్పుడు విజిట్ కాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.